ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటూ ఉన్నారు. ఆ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రకాష్, సో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఎంతమంది ప్రయాణిస్తున్నారు? మనోజ్, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఈ యొక్క కామన్ బ్రిడ్జ్ సమీపంలో అయితే కొవ్వూరు నేషనల్ హైవేపై ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అలాగే ఈ బస్సు పూర్తిగా మంటల్లో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ అందులో ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తం చేయడంతోనే అలాగే పెను ప్రమాదమే ఎవరికి కూడా ప్రాణహాని అనేది తప్పిందని చెప్పాలి. కానీ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ బస్సు ఆర్ఆర్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సుగా అయితే అక్కడ అయితే గుర్తించారు. అలాగే ఖమ్మం నుంచి అలాగే విశాఖపట్నం వైపు అయితే వెళ్తుండగా ఈ ఘటన అయితే జరిగినట్టుగా కూడా ఇప్పుడైతే చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రమాదం గల ప్రధాన కారణం అందులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై ఆ యొక్క జరిగిన నేపథ్యంలోనే ఆ యొక్క రోడ్డు అంతా కూడా ఇప్పటికే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ కూడా అయినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నప్పటికీ బస్సు పూర్తిగా దగ్ధమైపోవడంతో జరిగినటువంటి మంటలకు అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇటీవల బస్సు ప్రమాదాలు అనేక ప్రమాదాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఇది కూడా జరిగిన నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే కొవ్వూరు నేషనల్ హైవేపై ప్రమాదం జరగడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మనోజ్, మరి చూడాలి ఇంకా ఈ ప్రమాదం ఇప్పటికే పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు కూడా రాత్రి అక్కడ చేరుకున్నప్పటికీ అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఆర్ఆర్ సంబంధించినటువంటి ట్రావెల్ సంబంధించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అవడంతో అందరినీ కూడా బస్సు నుండి కిందకి దిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ప్రమాదమే ప్రాణహాని లేకుండా ఉందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మనల్ రైట్, ఆ బస్సులో ఎంతమంది వెళ్తున్నారు? ఆ సమయంలో ఆ ఘటన జరిగినప్పుడు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? బస్సులో 30 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా బస్సులో ఆ లిస్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. అంటే ఖమ్మం నుంచి సరిగ్గా ఇది విశాఖపట్నం వైపు అయితే బయలుదేరేట్టుగా చూస్తున్నారు. అలాగే 30 మంది పై వరకు కూడా ఉన్నారు. అలాగే బస్ డ్రైవర్ అదే కేంద్రంతో పాటు మొత్తం అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగిందని కూడా తెలుసుకొస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్పు వస్తున్నారు. మరి ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఎంతమంది ప్రయాణికులు పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నేషనల్ హైవే పైన గామన్ బ్రిడ్జ్ సమీపంలో ట్రిబుల్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు 30 మంది ప్రయాణికులతో వెళ్తూ ఖమ్మం నుంచి విశాఖ వైపుగా వెళ్తోంది. అయితే మార్గ మధ్యలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో బస్సు మొత్తం కూడా మంటల్లో చిక్కుంది. మంటలు కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎవరికి ఎటువంటి అపాయం తలెత్తలేదు, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. కానీ చిన్న చిన్న గాయాలైతే అయ్యాయి. అక్కడున్న సిబ్బంది వెంటనే అక్కడ ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేసి వెంటనే అందరినీ కూడా దింపే ప్రయత్నం చేశారు. వారందరూ కూడా కొంచెం దూరం తీసుకొచ్చారు. సో మంటల్లో చిక్కున్నటువంటి ఆ బస్సులో ఉన్నటువంటి విలువైన సామాగ్రి ఇతరత్ర వాళ్ళ లగేజ్ అంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సో ఇక్కడైనా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇంతటి స్థాయిలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు కేవలం నామమాత్రంగా ఏదో 1-2 రోజుల పాటుగా తనిఖీలు చేశామని ఏదో చెప్తుంటారు చూసారా సామెత, ఉన్నవారా బసవన్నా అంటే ఉన్నా అని చెప్పి తలూపుతూ ఉంటుంది. ఆ రకంగానే అధికారులు కూడా ఏదో తలూపుతున్నారు తప్ప అంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళు ఉరగబెట్టేది కూడా ఏం లేదు. ఫిట్నెస్ ఏడాదికోసారి తప్పనిసరిగా ఆయా బస్సులకి ఫిట్నెస్ చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం ఆ బస్సు రోడ్డుపైకి వెళ్తోంది అనుకున్నప్పుడు యాజమాన్యాలు, ఎవరైతే ఆ బస్సు ట్రావెల్స్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళు కూడా అన్ని రకాల ఫిట్నెస్ తీసుకొని, అంటే వాళ్ళంతా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఫిట్గా ఉందా, బస్సులో సిచ్యువేషన్లా ఉంది, అనే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందా, అన్నిటిని 1-2 సార్లు తనిఖీలు చేసిన తర్వాత బస్సును రోడ్డు ఎక్కించాలి. డబ్బులు వస్తున్నాయి కదా, ప్రయాణికుల ప్రాణాలు ఏమైతే మాకేంటి అనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే. సో ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఆర్టీఓ అధికారులు కూడా వెంటనే అప్రమత్తం అయిపోయి ఇటువంటి వాటిపై తనిఖీలు చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటుగా ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఏదైనా నష్టపరిహారం కానివ్వండి, లేదంటే అక్కడ మరణాలకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యంపై వేసినప్పుడే అవసరమైతే వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టైనా సరే ఆ యాజమాన్యం దగ్గర నుంచి పూర్తిగా వారికి నష్టపరిహారం ₹1,00,00,000 ఆ స్థాయి నష్టపరిహారం ఇస్తే తప్ప వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ బలుపు హాని తగ్గించుకొని నడుపుతూ ఉంటారు.
లేదు అనుకుంటే ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉంది. సో బస్సు ప్రయాణాలు అంటేనే భయపడిపోతున్నారు. సో ప్రెసెంట్ విజువల్ మీరు చూస్తున్నారు, తెల్లవారుజామున సంబంధించి ఆ విజువల్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉంటే సో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. స్లీపర్ బస్, అది RRR ట్రావెల్స్ సంబంధించిన స్లీపర్ బస్ కంప్లీట్గా దగ్ధమైపోయింది. అంతా కాలి బూడిదైపోయింది. అది బస్సు మొత్తం ఇక టైర్లు అన్ని కింద కుప్పగులిపోయాయి, కంప్లీట్ బూడిదైపోయింది. ఆ బస్సు అనేటువంటి ఆకారమే లేదు అక్కడ. నడి రోడ్డు పైన ఈ సంఘటన జరగడంతో చాలామంది కూడా ప్రయాణికులు అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకుని పరుగులు పెట్టారు. ఇక ఇతరత్ర వాహనాలు కూడా అదే రోడ్డు వెంట వచ్చేటువంటి ఇతర వాహనాలు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. సో ఎంతటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అర్థమవుతోంది. బస్సు మొత్తం కంప్లీట్ అవుట్ అండ్ అవుట్గా. సో ఇటువంటి ప్రమాదాలకి ఇంకొక ప్రధానమైన కారణం ఒకటి ఏంటంటే, ఒకటి ఆ లగేజెస్ కూడా ఉండడం, హెవీకి లగేజెస్ ఉండడం. ఆ తర్వాత ఆ బస్సులో ఏసీ ఉండడం కారణం కూడా దీనికి ప్రమాదానికి, అంటే ఈజీగా మంటల్ని ఎక్కువగా ఇంకా వ్యాపింపజేస్తుంది. ఏసీ అనేది ఈ మంటలు ఇంకా ఎక్కువ వ్యాపింపజేస్తుంది. సో కింద మీరు చూడండి, అక్కడ కింద లగేజ్ కబోర్డ్ ఉంటుంది. ఆ లగేజ్ పెట్టిందంతా కూడా లోపల లగేజ్ ఉండిపోయి కంప్లీట్గా బర్న్ అయిపోయింది, కాలి బూడిదైపోయింది. గ్లాస్ అన్ని బ్రేక్ అయిపోయాయి, ముందు గ్లాసు, సైడ్లకి విండో గ్లాసెస్ అంతా కూడా పగిలిపోయాయి. సో ఒక బ్లాస్ట్ జరిగిందని చెప్పొచ్చు ఆ సంఘటనలో. సో ప్రజెంట్ ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ దీనిలో చాలా పెద్ద ఎత్తున అందరినీ భయభ్రాంతులకు గురి చేసే అంశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చేది సంక్రాంతి పండగ. రానున్న రోజుల్లో ఈ వీకెండ్లో బహుశా దాదాపు ఇంకో 2 రోజుల్లో శుక్రవారం నుంచి ప్రయాణాలు మొదలు పెడతారు. సో దయచేసి ప్రయాణికులు ఎవరైనా కనుక వెళ్తూ ఉన్నట్టయితే మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీ దగ్గర సేఫ్టీ మెజర్స్, అంటే మీరు నిజంగా అటువంటి ప్రమాదమే జరిగినా తప్పించుకోవడానికి మీ పక్కనే ఆ గ్లాస్ని బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ సిబ్బంది ఎవరైనా సరే వెంటనే అప్రమత్తం చేయండి. ఒక్క ప్రమాదం జరిగిన ఈ సంక్రాంతి వేడుకల్లో ఒక్క చిన్న ప్రమాదం జరిగినా కూడా దాని నష్టం చాలా భారీ స్థాయిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్టీఓ అధికారులు అప్రమత్తం కావాలి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపైన కోడా జులిపించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆయా బస్సులు ఏవైతే కావేరీ ట్రావెల్స్ బస్సు కానివ్వండి, లేకపోతే ఈ RRR ట్రావెల్స్ కానివ్వండి, గతంలో మార్నింగ్ స్టార్ అని రకరకాల బస్సెస్ ఉన్నాయి ట్రావెల్స్. ఒక్కసారి ఈ బస్సు ఇప్పుడు అక్కడ దగ్ధమైంది. అయితే అటువంటి బస్సులు రోడ్డుపైకి ఎక్కి ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయంటే వాళ్ళ లైసెన్సింగ్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళ ట్రావెల్స్ లైసెన్సింగ్ క్యాన్సిల్ చేయండి. అక్కడ నష్టానికి సంబంధించి నష్టపరిహారం పూర్తిగా ఆ యాజమాన్యమే తీసుకునే విధంగా వాళ్ళపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. అప్పుడు కానీ వీళ్ళ ధనహంకారం, డబ్బులే పరమావధిగా చేసిన వీళ్ళ వ్యాపారానికి ఒక కళ్ళెం పడే అవకాశం ఉంది. లేదంటే ఇటువంటి ప్రమాదాలు మరింతగా జరిగే అవకాశం కూడా ఉంది. సంక్రాంతి వేడుకలకి ఇంటికి వెళ్ళేటువంటి ప్రయాణికులు తస్మాత్ జాగ్రత్త. సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. సేఫ్టీ మెజర్స్ తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఒకవేళ కనుక మీరు కూర్చున్న చోట హ్యామర్స్ లేకపోయినా మీకు సేఫ్టీ మెజర్స్, ఫైర్ స్టాపింగ్ సంబంధించి వాటిని ఏమంటారు, ఫైర్ ఎగ్జిస్టర్ సంబంధించినటువంటి ఆ సిలిండర్స్ లేకపోయినా, ఫైర్ సేఫ్టీ లేకపోయినా వెంటనే మీరు ఆ డ్రైవర్ని లేకపోతే ఆ యాజమాన్యాన్ని సంప్రదించండి. లేదంటే మీరు ప్రమాదంలో ఉన్నారన్న విషయం మాత్రం మర్చిపోకండి. అది ప్రమాదం జరుగుతుందా అని మనం చెప్పలేం, అన్సర్టెన్, జరగవచ్చు జరగకపోవచ్చు. కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండడం మాత్రం తప్పనిసరి. సో మీరెవరైనా ఆల్రెడీ ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని బుక్ చేసుకొని ఇంటి వెళ్ళడం కోసం సిద్ధమైనట్టయితే 1-2 సార్లు ఆలోచించండి. ఫైర్ సేఫ్టీ అండ్ సేఫ్టీ మెజర్స్ ఉంటేనే ఆ బస్సులో ఎక్కండి. లేదంటే మీకు మీరు రిఫండ్ చేయమని చెప్పండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. సో ఈ ఘటన కొవ్వూరు గమాన్ బ్రిడ్జ్ దగ్గర హైవేపై చోటు చేసుకున్న అంశంలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం.